శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షక మిత్రులు, అలాగే నా సంస్కృతవాణి ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుతూ మనం నేర్చుకుంటున్న సౌందర్య లహరిలోని 55వ శ్లోకాన్ని నేర్చుకుందామా. ఈ శ్లోకం ఒక మహాద్భుతమైనటువంటి శ్లోకం. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి ఒక నామం ఉంది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని. ఉన్మేషము అంటే కనురెప్పలు తెరవడం, నిమిషము అంటే కనురెప్పలు మూయడం. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళి అని ఆ నామాన్ని విడదీసుకోవాలి. అప్పుడు కనురెప్పలు తెరవడం వలన ఈ జగత్తు సర్వము కూడా సృష్టి జరుగుతూ ఉంటుంది. అదే కనురెప్పలు మూయడం వలన ఈ జగత్తుకు మహాప్రళయం సంభవిస్తుందని, అలాంటి దివ్య శక్తి అమ్మవారి నేత్రాలకు ఉందని ఈ నామానికి అర్థాన్ని వ్యాస భగవానులు చెప్తున్నారు. ఈ నామాన్ని తీసుకొని శంకర భగవత్పాదుల వారు ఒక అద్భుతమైనటువంటి చమత్కారాన్ని చేశారు. అనిమిషులు అంటే దేవతలు, ఎందుకంటే రెప్పపాటు లేనివారు అని అర్థం. మానవులమైనటువంటి మనకు రెప్పపాటు ఉంటుంది, ప్రతి క్షణం కనురెప్పలు పడుతూ లేస్తూ ఉంటాయి. అది మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటుంది. కానీ దేవతలకు ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళను అనిమిషులు అంటారు. అయితే అమ్మవారికి కూడా మరి ఈ రెప్పపాటు లేదు. అలా ఎందుకు లేదో ఒక చమత్కారం చేస్తున్నారు శంకరుల వారు. సరే, ముందుగా శ్లోకంలోని పదాలను విడదీసి ఒక్కొక్క పదానికి అర్థాన్ని చెప్పుకొని మొత్తంగా వివరణ చేస్తాను. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా తవ దృశః. ఈ శ్లోకాన్ని విడదీసి ఒక్కొక్క పదాన్ని విడదీసి చెప్తాను. మీరు ఆగిన చోట విరామ చిహ్నాలు పెట్టుకోండి. నిమేష ఉన్మేషాభ్యాం ప్రళయం ఉదయం యాతి జగతి తవ ఇతి ఆహుః సంతః ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాత్ జాతం జగత్ ఇదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. ఈ పదాలకి ఒక్కొక్క దానికి అర్థాన్ని ముందుగా వివరించి తర్వాత శ్లోకం మొత్తాన్ని వివరణ చేస్తాను. ధరణిధర రాజన్య తనయే అంటే పర్వతాలకు రాజు అయినటువంటి హిమవంతుని యొక్క పుత్రిక, అంటే ఓ పార్వతీదేవి. తవ అంటే నీ యొక్క, నిమేష ఉన్మేషాభ్యాం కనురెప్పలను మూయడం చేతను విప్పడం చేతను, జగతి ఈ సర్వ జగత్తు, ప్రళయం ప్రళయాన్ని అంటే నాశనాన్ని, ఉదయం పుట్టుకను అంటే సృష్టిని, యాతి పొందుతోంది, ఇది అని సంతః సత్పురుషులైనటువంటి వారు. ఇక్కడ ఎవరు? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనేటువంటి నామాన్ని రాసినటువంటి వ్యాసుడు మొదలైనటువంటి వారు అన్నమాట. ఆహుహు చెప్పెదరు, అతః అందువల్ల, త్వత్ ఉన్మేషాత్ నీ కనురెప్పలు వికసించడం వలన, జాతం జనించినటువంటి, అశేషం సమస్తమైనటువంటి, ఇదం జగత్తు ఈ జగత్తును, ప్రళయతః సంహారము నుండి అంటే వినాశనము నుండి, పరిత్రాతుం కాపాడడానికి, తవ నీ యొక్క దృశః నేత్రములు, పరిహృత నిమేషాః పరిహరింపబడినటువంటి అంటే తిరస్కరించబడినటువంటి రెప్పపాటు కలవైనవి, ఇది అని శంకే ఊహించుచున్నాను. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతో ధరణిధర రాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా తవ దృశః. తల్లి పర్వతరాజపుత్రిక, నీ కనురెప్పలు మూతపడడం వల్ల
జగత్తుకు ప్రళయమును కనురెప్పలు తెరుచుకోవడం వల్ల ఈ సర్వ జగత్తుకు సృష్టియు జరుగుతుందిమా. ఈ విధంగా నీ నిమేషము వల్ల ఉన్మేషము వల్ల జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములు జరుగుతున్నాయని వ్యాసాది మహర్షులు చెప్పి ఉన్నారు. అందువల్లనే నీ రెప్పలు వికసించడం వల్ల పుట్టినటువంటి ఈ సర్వ జగత్తును తిరిగి నాశనం పొందకుండా కాపాడడాని కోసం అని చెప్పి నువ్వు కనురెప్పలను మూయివేయడం మానివేశావని నేను భావిస్తున్నానమ్మా అంటారు శంకరుడు. ఎంతటి చక్కని భావాన్ని చెప్తున్నారో చూడండి శంకరులు. తాను కనురెప్పలు తెరవడం వల్ల పుట్టినటువంటి సర్వ జగత్తు తిరిగి తాను కనురెప్పలు మూసివేయడం వల్ల నశించిపోతుందేమోనని ఈ లోకాలపైన లోకులపైన అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి అమ్మ అసలు కనురెప్పలు మూసివేయడమే మానివేసిందని చెబుతున్నారు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఒక చంటి పిల్లాన్ని బాకిట్లో కూర్చోబెట్టి బొమ్మలిచ్చి ఆడుకోమని చెప్పి తాను వంటింట్లో పని చేసుకుంటూ ఉంటుంది తల్లి. కొంతసేపటికి వచ్చి చూసినప్పటికీ ఆ పిల్లాడు అలాగే ఆడుకుంటూ ఉంటాడు. కానీ ఎక్కడి నుంచో ఒక నాగుపాము వచ్చి ఆ పిల్లాడిని కాటు వేయడానికి వెనుక నుంచి పడగ ఎత్తి ఉంది. ఆ సమయంలో తల్లి ఏం చేస్తుందో చూడండి. ఒక్కసారిగా ముందుకు వచ్చి గభాలున ఆ పిల్లాన్ని రెక్కపట్టుకొని తన వైపుకు లాక్కుంటుంది. ఇంకా ఆ సమయంలో ఆ సర్పం తనను కాటు వేస్తుందేమో అనేటువంటి ఆలోచన కూడా ఉండదు ఆమెకు. కాటు వేసినా పర్వాలేదు కానీ ఆ పిల్లాడు బ్రతకాలి అంతే ఆలోచిస్తుంది. ఒక సామాన్యమైనటువంటి మానవ స్త్రీకి తన బిడ్డపై ఇంత ప్రేమ ఉంటే ఈ సర్వ జగత్తుకు ఆమెయే తల్లి. ఈ జగత్తును రక్షించుకోవడంలో ఆమె అసలు రెప్పపాటు లేకుండా రక్షిస్తోందని చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతో ధరణిధర రాజన్యతనయే. ధరణిధర రాజన్యతనయే అంటే ఎంత చక్కటి పిలుపు చూడండి. ధరణిధర రాజన్యుడు అంటే హిమవంతుడు. ఆ హిమవంతుని యొక్క పుత్రిక ఈమె. తండ్రి ధరణిధర రాజన్యుడు అంటే భూభారాన్ని మోసే పర్వతాలకు రాజు. అతని పుత్రిక కనుక ఈ సమస్త లోకాల భారాన్ని మోయగల సమర్థురాలని చెప్పడంలో ఈ పదాన్ని శంకరులు వాడుతున్నారు. తవ ఇత్యాహు సంతహ అంటే నీ కనురెప్పలు తెరవడం మూయడం వల్లనే ఈ సర్వ జగత్తుకు సృష్టి లయ జరుగుతున్నాయమ్మా. ఇలా అని మహాత్ములైనటువంటి వ్యాసాది ఋషులు చెబుతున్నారమ్మా అంటున్నారు. సృష్టి స్థితి లయ ఈ మూడు అమ్మవారి యొక్క కనుచూపుల వలన జరుగుతుంది. ఎలా? అమ్మ కనురెప్పలు తెరిచింది, సృష్టి జరిగింది. మూయకుండా అలాగే ఉంచినంత వరకు స్థితి జరుగుతూనే ఉంటుంది. మూసేస్తే ప్రళయం సంభవిస్తుంది. అందుకని ఈ సర్వ జగత్తును రెప్పపాటు లేకుండా రక్షిస్తుంది. సృష్టి స్థితి లయలు కేవలం అమ్మవారి కనురెప్పలు తెరిచి మూసినంతలోనే జరుగుతున్నాయన్నది దీని ఆంతర్యం. త్వదున్మేషాజ్జాతం జగజదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః పరిహృత నిమేషాః. అమ్మా నీ నేత్రాలు రెప్పలు మూయడం మానివేశాయమ్మా. ఎందుకంటే ఈ అశేష జగత్తును మహాప్రళయం నుండి రక్షించడానికేనని నేను భావిస్తున్నాను తల్లి అంటున్నారు. ఇందులో మరో అర్థాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అమ్మవారి నేత్రాలలో కుడి కన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, పాలభాగంలో ఉన్నటువంటి మూడవ నేత్రం అగ్ని. ఈ విషయాన్ని 48వ శ్లోకంలో అహస్సూతే సవ్యం తవనైన మర్కాత్మకతయ అనే శ్లోకంలో చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఎల్లప్పుడూ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ప్రకాశిస్తూనే ఉంటాయి. ఒక ప్రదేశంలో వారు చంద్రుని చూస్తూ ఉంటే వేరొక ప్రదేశంలో వారు సూర్యుని చూస్తున్నారు కదా. అంచేత అమ్మ నేత్రాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నది జగత్ సత్యం. లోకా చతుర్దశ మహేంద్ర ముఖాశ్చ దేవాః మూర్తిత్రయం మునిగణాశ్చ వశిష్ఠముఖ్యాః సజ్జో భవంతి సమస్తమూర్తేః ఉన్మీలనేన తవ దేవి నిమీలనేన అని కామసిద్ధి స్తోత్రంలో చెప్పబడింది. అమ్మ యొక్క ఉన్మేష నిమేషముల వలన 14 భువనాలు, దేవేంద్రాది దేవతలు, త్రిమూర్తులు, వశిష్ఠాది మునులు పుడుతూ గిడుతూ ఉంటారని అర్థం. అందుచేత అమ్మవారి యొక్క నేత్రముల మహిమ అవాంగ్మానస గోచరమైనటువంటిదని శంకరుల యొక్క అద్భుతమైనటువంటి వర్ణన చేశారు. సరే మిత్రులారా, నా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మీరు మీ మిత్రులు అందరూ కూడా నా సంస్కృత వాణి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మరింత ప్రోత్సహిస్తారని మనవి చేస్తూ స్వస్తి.